లోకమాత, ఈ క్రోధినామ సంవత్సర ఉగాది వేళ మా ఇంటికి మా మనసుల్లోకి ఆహ్వానం తల్లి. శుభం కలుగుగాక. బిడ్డలారా, ప్రకృతి పులకించే ఈ చైత్రమాసంలో కొత్త చిగుళ్ళు ఆశల్ని మోసుకొచ్చే ఈ ఉగాది వేళ మీ అందరికీ నా ఆశీస్సులు అందజేయడానికి వచ్చాను. చూశారా, ఈ పచ్చడిలో షడ్రుచులున్నాయి: తీపి, వగరు, చేదు, ఉప్పు, పులుపు, కారం. జీవితం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, కష్టసుఖాల కలయిక. ఎవరైతే కష్టానికి కృంగిపోక, సుఖానికి పొంగిపోక ఈ 6 రుచులని సమానంగా స్వీకరిస్తారో వారి ఇంట్లో నేను స్థిరలక్ష్మిగా కొలువై ఉంటాను. కేవలం డబ్బు ఉండటం భాగ్యం కాదు, ఆ డబ్బును ధర్మబద్ధంగా అనుభవించే గుణం ఉండటమే అసలైన సంపద. చేతిలో ఉన్న ధనం కన్నా నోటిలో ఉన్న మంచి మాట పెద్ద ఐశ్వర్యం. బీరువాలో ఉన్న నగలు కన్నా ముఖంపై ఉన్న చిరునవ్వు గొప్ప ఆభరణం. ఇతరులకు సహాయం చేసే కరుణ ఉన్న చోట నేను వెతుక్కుంటూ వస్తాను. ఉగాది నుంచి ఈర్ష్య, ద్వేషాలను వదిలేయండి. అప్పుడే మీ ఇల్లు వైకుంఠం అవుతుంది. ఈ కొత్త ఏడాదిలో రైతు ఇంట ధాన్యలక్ష్మి పండాలి, వ్యాపారుల ఇంట విజయలక్ష్మి ఉండాలి, విద్యార్థుల మెదడులో విద్యాలక్ష్మి మెరవాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో కోపాన్ని, క్రోధాన్ని వదిలి ఆనందంగా జీవించండి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.